పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలపు 3వ ఆదివారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాము. ఈరోజు దివ్య గ్రంథ పఠనాల ద్వారా కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జీవజలం. యేసుతో ఒక సంభాషణ మన జీవితం మారుస్తుంది. తపస్కాలంలో క్రైస్తవ జీవితంలో ఒక ఆత్మ పరిశీలన సమయం. ఇది కేవలం ఉపవాసం, ప్రార్థన, పశ్చాత్తాపం మాత్రమే కాదు. ఇది మన హృదయాన్ని దేవుని వైపు తీసుకువెళ్ళే ఆధ్యాత్మిక ప్రయాణం. ఈరోజు మనము చదివినటువంటి సువార్త పట్టణాన్ని కొంచెంసేపు ధ్యానం చేద్దాం. క్రీస్తు ప్రభు మరియు సమరయ స్త్రీ మధ్య జరిగిన సంభాషణ ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక సాధారణ బావి దగ్గర జరిగిన ఈ సంఘటన మనిషి హృదయంలో ఉన్న లోతైన దాహాన్ని, దేవుని కృప ద్వారా కలిగే పరివర్తనాన్ని మరియు నిజమైన విశ్వాసం ఎలా పుడుతుందో మనకు తెలియజేస్తుంది. అయితే ఈరోజు ఈ యొక్క సువార్తను మనం ధ్యానం చేస్తున్న సమయంలో 3 ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనిషి హృదయంలో ఉన్న లోతైన ఆత్మీయ దాహం. సువార్తలో సమరయ స్త్రీ మధ్యాహ్నం వేడిలో బావి దగ్గరకు వస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రాంతంలో ప్రజలు ఉదయం లేదా సాయంత్రం నీరు దిగడానికి వచ్చేవారు, కానీ ఆమె మధ్యాహ్నం వచ్చింది. ఇది ఆమె సమాజం నుండి కొంత దూరంగా ఉండాలని కోరుకున్నదని సూచిస్తుంది. ఆమె జీవితం కష్టాలతో నిండింది. ఆమె యేసుతో మాట్లాడుతూ ఆమె గత జీవితం గురించి చెబుతుంది. ఆమెకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్న వ్యక్తి కూడా ఆమె భర్త కాదు అన్న విషయాన్ని గురించి మనము ఈ యొక్క సువార్త పట్టణంలో వింటాము. ఈ విషయం ఆమెను తప్పుపట్టడానికి కాదు, కానీ ఆమె హృదయంలో ఉన్న అసంతృప్తిని చూపించడానికి. ఆమె జీవితంలో ప్రేమ కోసం, అంగీకారం కోసం, భద్రత కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఆమె హృదయము ఇంకా ఖాళీగానే ఉంది. ఈ స్త్రీ కథ ప్రతి మనిషి కథ కూడా. ఈ సమరయ స్త్రీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయము మన జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో జరిగే ఉంటుంది. అసంతృప్తి అనేది మానవుని యొక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం అనుభవిస్తూ ఉంటాం. మనం కూడా జీవితంలో ఎన్నో విషయాలలో ఆనందాన్ని వెతుకుతాము. సంపదలో, గౌరవంలో, సంబంధాలలో, సాంకేతికతలో, వినోదంలో. ఇవన్నీ కొంతకాలం ఆనందాన్ని ఇస్తాయి, కానీ మన హృదయాన్ని పూర్తిగా తృప్తిపరచలేవు. బైబిల్ ఈ ఆత్మీయ దాహాన్ని చాలా అందంగా వ్యక్తపరుస్తుంది. కీర్తన గ్రంథంలో 63వ అధ్యాయంలో 1వ వచనంలో, దేవా నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉబలాటపడుచున్నాను, నీ కొరకు ఆశగుని ఉన్నాను. నీళ్ళు లేక ఎండి మాడియున్న నేలవలి నా ప్రాణము నీ కొరకు దప్పిక కొనుచున్నది. అలాగే కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా, దేవా సెలయేటి నీటి కొరకై దప్పిగొంగున దుప్పివలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అదేవిధంగా ఇర్మీయా గ్రంథంలో కూడా దేవుడు తన యొక్క బాధను వ్యక్తపరుస్తాడు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, వారు జీవజన్మల బుగ్గనై నన్ను పరిత్యజించితిరి, నెరవేర్చుట చేయి నీరు నిలవని రాతి తొట్లను తొలిపించుకునిరి అని ఈ యొక్క 2 కార్యముల ద్వారా దేవుని యొక్క హృదయాన్ని మనము బాధపెట్టిన వారంగా ఉంటామని. ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది. మనం కొన్నిసార్లు దేవుని నుండి దూరమై ప్రపంచపు ఆనందాలు, తృప్తి వెతుకుతాము, కానీ అవి పగిలిన బావులు లాంటివి. మన దాహాన్ని పూర్తిగా తీర్చలేవు. అందువల్ల మన హృదయంలో ఉన్న దాహం ఒక బలహీనత కాదు, అది దేవుని కోసం మన ఆత్మ తపిస్తూ ఉన్న సంకేతం. దానిని గుర్తించాలి, దేవునితో సంభాషించాలి. అప్పుడు మన జీవితాలు మారుతాయి. అయితే మనము 2వ విషయమై యేసు ఇచ్చే జీవజలం పరిశుద్ధాత్మ వరముగా మనం భావించవచ్చు. యేసు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఒక గొప్ప వాగ్దానం చేసి ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేను ఇచ్చిన నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పికొనడు, నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరిడి నీటి బొగ్గగా ఉండును అని చెబుతారు. ఇక్కడ జీవజలం అంటే దేవుని కృప. ముఖ్యంగా ఇది పరిశుద్ధాత్మను సూచిస్తుంది. యేసు మరో సందర్భంలో ఇలా చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనంలో, ఎవడైనను దప్పికొనొచ్చు నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక, నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవనదులు ప్రవహించును.
పాత నిబంధనలో కూడా దేవుడు జీవజలం మూలంగా వివరించబడ్డాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనంలో దప్పిక గుని వారెల్లరూ నీటి చెందుకు రండని దేవుడు మనందరిని కూడా పిలుస్తూ ఉన్నారు. అయితే దేవుని కృప ఉచితమని తెలియజేస్తుంది. దేవుడు మనకు తన ప్రేమను ధనం లేదా అర్హతను ఆధారం ఇవ్వడు, అది ఆయన కృప. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా 47వ అధ్యాయంలో 1-9 వచనంలో దేవాలయం నుండి ప్రవహించే నీటి దర్శనం ఉంది. ఆ నీరు ఎక్కడ ప్రవహిస్తే అక్కడ జీవం పుడుతుంది, చెట్లు నదులు జీవముతో నిండిపోతాయి. ఇది దేవుని కృప ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో చూపిస్తుంది. యేసు ఇచ్చే జీవజలము కూడా మన హృదయంలో ప్రవహించినప్పుడు మన జీవితం లోపల నుండి మారుతుంది. భయం స్థానంలో విశ్వాసం వస్తుంది, నిరాశ స్థానంలో ఆశ వస్తుంది, పాపం స్థానంలో కృప వస్తుంది. కాబట్టి దేవుని జీవం మనలో ప్రవహించినప్పుడు మనకు నిజమైన ఆనందం, శాంతి మరియు అర్థవంతమైన జీవితం లభిస్తాయి. చివరిగా 3వ అంశముగా యేసును కలుసుకున్నప్పుడు జరిగే పరివర్తన గురించి. సమరయ స్త్రీ కథలో ఒక ఆత్మీయ పరిణామం కనిపిస్తుంది. మొదట ఆమె యేసును కేవలం ఒక యూదుడిగా చూసింది, తర్వాత ఆయనను ఒక ప్రవక్తగా గుర్తించింది, చివరకు ఆయనను మెస్సయ్య అని విశ్వసించడం ప్రారంభించింది. ఈ మార్పుకు ఒక గొప్ప సంకేతం ఉంది. సువార్త చెబుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఆమె తన కడవను అక్కడనే వదిలిపెట్టి పట్టణంలోనికి వెళ్ళినని మన వాక్యం ద్వారా చదువుతాం. ఇక్కడ ఒక లోతైన చిహ్నం. ఆమె తన పాత జీవన విధానాన్ని వదిలేసింది. ఇప్పుడు ఆమె హృదయం కొత్త ఆశలతో నిండిపోయింది. ఆమె పట్టణానికి వెళ్ళి ప్రజలకు ఇలా చెప్పింది, నేను చేసిన ప్రతిదీ చెప్పిన ఒక మనిషిని వచ్చి చూడండి, ఆయన క్రీస్తు కావచ్చేమో అని ఆమె ఒక సాక్షిగా మారింది. ఇది విశ్వాసం యొక్క సహజ ఫలితం. యేసు నిజముగా అనుభవించిన వాడు ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటాడు. యేసు తన శిష్యులు కూడా ఈ విధంగా చెబుతారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో నేను మేము ఎన్నుకుంటుని మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని అని వాక్యం ద్వారా మనం చదువుతాం. అందువల్ల క్రైస్తవ జీవన విధానము వ్యక్తిగత విశ్వాసం మాత్రమే కాదు, అది ఒక సాక్ష్య జీవితం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త మన జీవితానికి ఒక ప్రశ్న వేస్తుంది. మన దాహాన్ని తీర్చడానికి మనం ఏ బావి దగ్గరికి వెళుతున్నాము? ప్రపంచ బావులు మనకు తాత్కాలిక ఆనందాన్ని మాత్రం ఇస్తాయి, కానీ యేసు ఇచ్చే జీవజలం మన హృదయాన్ని శాశ్వతముగా నింపుతుంది. కాబట్టి ఒక తపస్కాలం మనకు ఒక ఆహ్వానం. మన నీటి పాత్రను వదిలిపెట్టడానికి, అవి పాపాలు కావచ్చు, తాత్కాలిక ఆశలు కావచ్చు, దేవుని నుండి మనల్ని దూరం చేసే అలవాట్లు కావచ్చు. కాబట్టి మనం వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క బాటలు నడవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం సమరయ స్త్రీ వలె మనం ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ జీవజలాన్ని మాకు ప్రసాదించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. అప్పుడు దేవుని కృప మన హృదయంలో ప్రవహిస్తుంది. మన జీవితం కొత్త ఆశలతో, శాంతితో, ఆనందంతో నిండిపోతుంది. ఎందుకంటే యేసుతో ఒక నిజమైన సంభాషణ, అది చిన్నదైన మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. దేవుడు మేము అందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.